అవకాశం ఉంది. హలో హనుమంతరావు గారు, నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఉన్నటువంటి రిజల్ట్ ఒకసారి అప్ డౌన్స్ వస్తున్నాయి. పూర్తి రిజల్ట్ వచ్చే వరకు తప్పనిసరిగా కాంగ్రెస్ కు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే హర్యానాలో గతంలో బీజేపీ సర్కార్ ఉండి ఎలాంటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ కు మొగ్గు ఉంటుంది. భూపేందర్ సింగ్ హుడ్డా అదే శైలజ వీళ్ళందరూ కలిసే పనిచేశారు కాబట్టి ప్రజలలో కాంగ్రెస్ వైపు మొగ్గు ఉన్నది. అందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పోయారు. తప్పనిసరిగా ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే మొదలు మాది ఆల్మోస్ట్ ఆల్ ఏది మ్యాజిక్ ఫీవర్ కూడా దాటాము. ఇప్పుడు కొంత తగ్గింది, కానీ ఇది లాస్ట్లో తప్పనిసరిగా కాంగ్రెస్కు ఎడ్జ్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇక జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ప్రజలు ఈనాడు అక్కడ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ పోయిన తర్వాత అక్కడ ప్రజలలో మార్పు వచ్చింది. వాళ్ళు కూడా భారతదేశం గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ కూడా తగ్గినాయి. అయినా ప్రజలు ఈనాడు తప్పనిసరిగా జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమికి పవర్లు వస్తుందనేది నా ఉద్దేశం అండి. హర్యానాలో మాత్రం ఇప్పుడే ఏం చెప్పలేము, కానీ ఫైనల్గా రిజల్ట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా కాంగ్రెస్కు అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. ఉందండి హనుమంతరావు గారు, మళ్ళీ బీజేపీ తగ్గింది. బీజేపీ లీడ్ 44 పడిపోయింది. మళ్ళీ ఇండియా కూటమి అక్కడ పుంజుకుంది. 38 స్థానాల నుంచి మళ్ళీ 41 స్థానాలకు ఎగబాకింది. ఒక విధంగా చెప్పాలంటే ఒక టఫ్ ఫైట్ నడుస్తోంది, నెక్ టు నెక్ నడుస్తోంది. కాంగ్రెస్ 41, బీజేపీ 44. అందు గురించే నేను ఏమంటున్నా, నెక్కు ఉన్నది. తప్పనిసరిగా ఫైనల్గా వచ్చే లోపల కాంగ్రెస్కు ఎడ్జ్ ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. అంటే ఐఎన్ఎల్డి 3 స్థానాల్లో లీడింగ్లో ఉంది సార్. ఒకవేళ ఇన్ కేసు 3 స్థానాల్లో ఐఎన్ఎల్డి గెలిస్తే ఐఎన్ఎల్డిని ఒప్పించి మీ వైపుకు తిప్పుకునే అవకాశం ఉంటుందా? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమైనా కనిపిస్తుందా అక్కడ? అది రిజల్ట్ వచ్చిన తర్వాత మా ఆలోచన ఎట్లుంటుందని హైకమాండ్ తప్పనిసరిగా ఆలోచన చేసే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి హర్యానాలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండాలనేదే మా ఉద్దేశం అండి. దాని గురించి తర్వాత ప్రయత్నాలు జరుగుతాయి, కానీ ఇప్పుడైతే నా ఉద్దేశంలో ఈ నెక్ తర్వాత కాంగ్రెస్కు మెజార్టీ వస్తుందనేది నా ఉద్దేశం అండి. కానీ ఉదయం నుంచి కనిపిస్తున్న ట్రెండ్ అండి, ఉదయం నుంచి దాదాపు 60 సీట్లలో లీడింగ్లో ఉన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీగా ఫేవర్గా చెప్పాయి. కానీ ఎందుకో 2వ రౌండ్ 3వ రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ వెనకబడుతూ వస్తుంది. అంటే మీరు అనుకుంటున్నట్టు అల్టిమేట్ రిజల్ట్ అయితే వచ్చేటట్టు కనిపించట్లేదు కదా ఈ నెక్ టు నెక్ చివరి దాకా సాగితే. నేను అనేది ఏంటంటే పూర్తి రిజల్ట్ వచ్చే లోపల కాంగ్రెస్కు ఎడ్జ్ ఉంటుంది అనేది చెప్పగలుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం యాంటీ ఇన్కంబెన్స్ అనుకో, ఇచ్చిన వాగ్దానాలు అనుకో, ప్రజలు అక్కడ హర్యానా ప్రజలు ఈసారి కాంగ్రెస్కు, నేను కూడా అక్కడికి పోయాను, 2 రోజులు ఉండొచ్చాను, కనుక కాంగ్రెస్ వైపే మొగ్గు ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. అంటే హనుమంతరావు గారు, ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, కేవలం యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పాలన కావాలని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారా? దానికి 2 కారణాలండి. ఒకటి ప్రభుత్వం మీద వ్యతిరేకత, మేము ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మి తప్పనిసరిగా కాంగ్రెస్కి ఈసారి ఓటేస్తే మాకు న్యాయం జరుగుతుంది, ముఖ్యంగా రైతులకు, నిరుద్యోగ యువకులకు న్యాయం జరుగుతుందని ప్రజలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్కు ఎడ్జ్ ఉంటుందనేది చెప్పగలుగుతాం. ఇక్కడ తెలంగాణ పక్కనే ఉన్న కర్ణాటక, ఒకవేళ ఇప్పుడు గెలిస్తే హర్యానా, అలాగే జమ్మూ కాశ్మీర్, ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల అధికారంలోకి వస్తే భవిష్యత్తులో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న మీ అందరి కోరిక, మీలాంటి పెద్దలందరి కోరిక నెరవేరే ఆలోచనలు ఏమైనా కనిపిస్తున్నాయి? దీన్ని ఒక ఫ్రీ సెమీఫైనల్స్ కింద భావిస్తూ ఉన్నారు కొంతమంది. దానికి కారణం ఒక్కటేనండి, ఎవరు 10 ఏళ్ళు ఉన్నటువంటి నరేంద్ర మోడీ బడుగు బలైన వర్గాలకు ఏం చేయలే, కేవలం అగ్రకులాలకు పెద్ద పెద్ద కార్పొరేటర్కే లాభం చేశాడు, రైతుల నోట్లే మట్టి కొట్టాడు. కాబట్టి రాహుల్ గాంధీ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటున్నాడు. అది జరిగితే తప్పనిసరిగా వచ్చేసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడనేది మాకు నమ్మికున్నదండి.
78 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా బడుగు బలైన వర్గాలను అనగదొక్కుతున్నారు. కోటీశ్వరులను కోటీశ్వరులు చేస్తున్నారు, పేదవాన్ని తుంగలో తొక్కేస్తున్నాడు. కాబట్టి ప్రజలు రాహుల్ గాంధీ మీద అభిమానం ఉన్నది. ఎవరు మాట్లాడలే ఇంతవరకు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ 10 ఏళ్లున్నా ఎన్నడూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్నడూ కూడా బీసీ కులగన చేయాలి అనే ఆలోచన వారికి లేదు. రాహుల్ గాంధీకి వచ్చింది కానీ ఆ ఆలోచన మీదనే ప్రజలు నమ్ముతున్నారు. ముఖ్యంగా యంగర్ జనరేషన్ కానీ యువతి యువకులు కానీ రాహుల్ గాంధీ వస్తే మాకు ప్రమోషన్స్ వస్తాయి, మా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే నాయకుడు రాహుల్ గాంధీ కాబట్టి తప్పనిసరిగా రాహుల్ గాంధీకి ఎడ్జ్ ఉంటుంది. అందుగురించే ఎక్కడ కూడా ఇవాళ శరద్ పవార్ లాంటి వాళ్ళు కూడా 50% సీలింగ్ ఎత్తేస్తే నేను తప్పనిసరిగా రాజ్యాంగంలో మార్పు వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి రాహుల్ గాంధీకి అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. సార్, అంటే పర్టికులర్గా అక్కడ రాహుల్ గాంధీ ప్రచారం చేశారు, మీలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి ప్రచారం చేశారు. కానీ అంటే మూల కారణం అంటే కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఎడ్జ్ చూపించింది అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, ఏ కారణాలు బలంగా దీనికి కారణం అవుతూ ఉన్నాయండి? ఏ రీజన్స్తో మిమ్మల్ని మీ వైపు మొగ్గు చూపారు అనుకోవచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి కాకుండా? రిజల్ట్ వచ్చినాక కారణాలు చెప్తాం. ఇప్పటి కూడా మాకు ఆశ ఉన్నది, తప్పనిసరిగా కాంగ్రెస్కు మెజార్టీ వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడే నేను అదేం చెప్పలేము, ఎందుకంటే ఎందుకు రిజల్ట్ సరిగ్గా రాలేదనేది రిజల్ట్ వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం. కానీ మాకైతే గట్టి నమ్మిక ఉన్నది, హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అనేది నా ఉద్దేశం అండి. ఒకసారి జమ్మూ కాశ్మీర్కి వెళ్దాం విహెచ్ గారు. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి ఇంకా లీడింగ్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే వస్తుంది. 49 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ కూడా క్రాస్ చేసి 49 స్థానాల్లో ఇండియా కూటమి ఇప్పటికీ కూడా లీడింగ్లో ఉంది. బీజేపీ 22 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అలాగే పీడీపీ 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కాకపోతే అదర్స్ ఇండిపెండెంట్లు 17 మంది ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు. ఇది చాలా పెద్ద ఫిగర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఈ 17 మందిని ఏం చేయబోతున్నారు విహెచ్ గారు? ఇదే ఇండియా కూటమి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పడుతుంది జమ్మూ కాశ్మీర్లో, కానీ 17 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు అక్కడ. 17 మంది ఇండిపెండెంట్లు ఎవరికి ఎడ్జి ఉంటే తప్పనిసరిగా